ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దువైంది. ఈ నెల 29న ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అదే వేదికపై నుంచి అనకాపల్లి జిల్లా పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను కూడా జాతికి అంకితం చేయాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ప్రధాని మోదీ పర్యటన రద్దువైంది. ఏపీలో తుఫాను హెచ్చరికతో ప్రధాని పర్యటన రద్దు చేస్తున్నట్లు పీఎంఓ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దయినట్లుగా పీఎంఓ నుంచి స్థానిక జిల్లా అధికారులకు సమాచారం అందింది. ప్రధానంగా ఈ పర్యటనలో భాగంగా మోడీ భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అలాగే భారీ బహిరంగ సభను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు మోడీ రాకను పురస్కరించుకొని ఒక భారీగా రోడ్డు షోను కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 2 కిలోమీటర్ల పాటు ఈ రోడ్డు షోను అత్యంత ఘనంగా నిర్వహించాలని ఎన్డీఏ నేతలు ఇప్పటికే దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీతో సుమారు 1,00,000 మందికి పైగా జనంతో ఒక బహిరంగ సభకు కూడా ఏర్పాటు చేశారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు